వీటన్నిటిని పిలుస్తూ ఉన్నాడు ఆయన. మనము దేవుని వద్దకు ఎంతమంది వచ్చేవారిగా ఉంటున్నాం చూడండి. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు కూడా ఆయన భూమి నివాసులను రమ్మని పిలుస్తున్నాడు. ఎంతమంది వస్తున్నాం ఆలోచన చేయండి. దేవుని వాక్యం వింటున్నాం కదా అనుకుంటున్నాం ఏమండి. కానీ మనము దేవుడి వద్దకు ఎంత సమయాన్ని ఇస్తున్నాం, దేవుడికి ఎంత సమయాన్ని ఇస్తున్నాము. ఆనాడు యేసుప్రభు వారు, ఎందుకంటే యేసుప్రభు వారు ఆయన ఆనాడు అంటే ఒకప్పుడు ఆయన ప్రదేశంలో వెళ్తుంటేనే ఎంతోమంది ఆయన వెంబడించిన వారిగా ఉన్నారా లేరా? హల్లెలూయా. ఏమండి, 4 దిక్కుల నుండి కూడా అనేక మతాల వారు, కులాల వారు, జాతుల వారు అనేకులు కూడా ఆయన యొద్దకు పరుగులెత్తిన వారుగా ఉన్నారు. దేనికి పరిగెత్తారు? ఎందుకు వచ్చారు? ఆయన మాటలు వినటానికండి. ఆయన మాటలు వినటానికి ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన మాటలు వినటమే కాకుండా అనేకులు స్వస్థతలు పొందిన వారు కూడా ఉన్నారు. దేని ద్వారా? ఆయన మాట వింటేనే స్వస్థతలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఆయన మాట వింటేనే అనారోగ్యాలు పోయి ఆరోగ్యాలు వచ్చిన వారు ఉన్నారు కదా. అనారోగ్యం వస్తే మనం ఎక్కడుంటాం? గృహంలోంచి బయటికి రాం, ఇంటిలోంచి మనం బయటికి రాము. ఏమండి, కానీ ప్రేమను దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మాట మనల్ని ఏం చేసిద్ది? బలపరిచిద్ది. ఆయన మాట మనల్ని ఆదరించిద్ది. ఆయన మాట వింటేనే ఆయన మాటలు ఏమన్నది అమ్మా? ఆయన మాటలు ఏమన్నది? స్వస్థత ఉంది. కనుక ప్రభు యొద్దకు రావాలంటే కష్టమైపోతుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఫంక్షన్కి వెళ్ళాలంటే ప్రభువుకు కూడా దొరకం కదా, ఎవరికి కూడా దొరకం కదా. ఎందుకంటే ప్రేమని బిడ్డలారా ఆలోచించండి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈ రాత్రి, ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీతో నాతో మనతో మాట్లాడతాడు ఆయన. మనం ఆయన మాటలు వింటే మనకేం కలిగిద్ది? నెమ్మది కూడా కలిగిద్ది. నెమ్మది కలిగిద్దండి. ఆనాడు మరి ఎంతోమంది నెమ్మది పొందిన వారు ఉన్నారు. బాధల్లో ఉన్నారు, నేదుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. లేనివారు కూడా ఆనాడు లేనివారు ఎవరు కూడా లేరు. అందరికీ బాధలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. కన్నీరు కార్చేవారు ఉన్నారు సమస్యలను బట్టి. ఆ కన్నీరు కార్చేవారు కూడా ఏం చేశాడు? దేవుడు నాట్యంగా మార్చిన వాడిగా ఉన్నాడు. ఆయన మాట వింటేనే కన్నీరు కూడా ఆగిపోయింది, సంతోషం కలిగింది జనానికి. ఏమండి, మరి మనకు కలుగుతుందా? మనము ఒక పూట వస్తే ఒక పూట రాము. ఏమండి, ఒక పూట వస్తే ఒక పూట రాము. ఆలోచించండి. ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ, బైబుల్ చెబుతుంది అక్కడ, నా మాటలు కాదండి. భూమి మీద నివాసం ప్రతి మానవుని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. రావాలి, మనం దేవుని వద్దకు రావాలి. ఎందుకంటే ఆయన నీ పట్ల ఏం మేలు చేయబోతున్నాడో, ఏ కార్యం చేయబోతున్నాడో మనము దేవుని వద్దకు పరుగులెత్తుకుంటూ రావాలి. పరిగెత్తాలి. మనం అన్ని చోట్ల పరిగెత్తాం, కానీ దేవుని వద్దకు రావాలంటే ఆ వేసే అడుగు కూడా, ముందుకేసే అడుగు కూడా వెనక్కి పడుతుంది. అలాంటి వారిగా ఉండొద్దు. రానున్న దినాలు భయంకరమైన దినాలు, అపాకరమైన దినాలు, నాశనకరమైన దినాలు, అలాంటి దినాలు రాబోతున్నాయి. ఆ దినాలు రాబోయే ముందు మనం ముందుగానే ఏం కలిగి ఉండాలి అమ్మా? ఏం కలిగి ఉండాలి? దేవుని మాటలు విని, దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్య హృదయంలో భద్రపరుచుకొని ఆయన వాక్యాసారం మనం నడుచుకుంటూ బలపరుస్తూ ఆయన రాజ్యానికి మనం చిత్తపడే వారికి మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉంటున్నారా? ఉండాలా లేదా? ఉండాలా లేదా? మనం వచ్చేటప్పుడు ఎట్టొస్తాం? మనం వచ్చేటప్పుడు ఎట్టొస్తామా? తాబేలులో వస్తామంట, వెళ్ళేటప్పుడు కుద్దెలు బరిగిస్తామంట, గొంతు వేసుకుంటా. హల్లెలూయా. చేయండి ప్రేమైన దేవులారా. ఎందుకంటే దేవుని మాటల్లో మనల్ని బలపరిచిద్ది, ఆదరించిద్ది, నెమ్మదిచ్చిద్ది, స్వస్థత కలిగించిద్ది. కనుక ప్రభు అంటున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నువ్వు ఏ స్థలంలో ఉన్నా కూడా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడికి ఇష్టమైన స్థలాల్లో ఉన్నామేమో. ఏమండి, ఆనాడు చెప్పకముందే జనము పరుగులెత్తుకుంటూ వచ్చారు దేవుని వద్దకు. ఏమండి, చెప్పకముందే ఆయన పిలిచాడు అన్నాడు. ఆయన పిలవలా,
ఆయన వెంబడించిన వారు ఎంతో మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. అయినా కూడా యేసుప్రభు తన శిష్యులు అన్నారు కదా, అయ్యా ఇంతమంది ఉన్నారయ్యా, ఇంతమంది నువ్వు ఆహారం ఆకలి మాడిపోతున్నారయ్యా, ఆకలి చచ్చిపోతున్నారు అని అంటే ప్రభు ఏం చేశాడమ్మా? 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు ఎవరికైనా సరిపోతాయా? ఒకళ్ళ జాలం. 2 చేపలు ఎవరికైనా సరిపోతాయా? ఒక భార్యాభర్తలు 2 సరిపోతాయి కదా వండుకుంటే. అంతా అన్నీ కూడా వాటిని ఆస్వాదించి ఇంచుమించు 5,000 మంది తిన, ఇంకా 12 గంపలు అక్కడ మిగిలినట్టుగా వాక్యము సెలవిస్తుంది. అంత ఆశీర్వాదం దేవుడు కలుగజేసిన వాడిగా ఉన్నాడు. ఏమండి, ఈనాడైతే ప్రభు కేకలు వేస్తున్నాడు, రండమ్మ, నువ్వు అపాకరమైన దినాల్లో ఉన్నావు. ఏమండి, అపాకరమైన దినాల్లో ఉన్నావు, నాశనకరమైన దినాల్లో ఉన్నావు. ఇదిగో నా యొద్దకు నువ్వు రా, నేను నిన్ను ఆదరించేవాడిగా ఉన్నాను, దీవించేవాడిగా ఉన్నాను, నీకు తోడుగా నేను ఉన్నాను, రండి అని పిలుస్తున్నాడు ఈనాడు. ఎందుకు బిలవాల్సి వచ్చిందండి? మనుషుల్లో ఏం తగ్గింది? ఏం తగ్గింది మనుషుల్లో? మనుషుల్లో ఏం తగ్గిందండి? ఆసక్తి తగ్గింది. ఆసక్తి తగ్గింది. శరీరసరమైనట్టుగా అయితే మనము శక్తి పొందుకుంటాం, దేవుని వద్దకు రావాలంటే ఆసక్తి తగ్గిపోదు. అందుకే తగ్గిపోయిందనే ప్రభు బలపరచడానికి నిన్ను, ఏమండి, వాక్యం ద్వారా నిన్ను బలపరచడానికి ఆయన నిన్ను రమ్మని ఆయన పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము పరిశీలన చేయాలి. ఈ యొక్క సమయంలో మరి మన మధ్యలో గిరిజన గారు వచ్చి కొద్దిసేపు దేవుని మాటలు మనకి వినిపిస్తారు, శ్రద్ధగా విందాం. దేవునికి స్తోత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనములు. అలాగే కూడి వచ్చిన దైవజనులకు, దైవజనరాలకు, విశ్వాసులకు అందరికీ నా వందనములు. అందరూ బాగున్నారా? ఇప్పుడు నాన్నగారు ఏం చెప్పారు? ఏమండి, ఏం చెప్పారు? ఏం లేదంటున్నారు మనలో. ఏం లేదు, ఎందుకుండిద్ది అండి? పగలల్లో కష్టపడిపోతాను, నీకు సాయంత్రం ప్రార్థన కదా, ఆసక్తి ఎక్కడుండిద్దండి అంటాం, అన్న కదా. సరే ప్రియమైన దేని బిడ్డారా, అయితే మనము వేటిని విసర్జించాలనేది మనం బైబిల్లో చూసుకున్నాం. బైబిల్ గ్రంథంలో కొన్నిటిని దేవుడు విసర్జించమన్నాడు, కొన్ని విషయంలోను, కొన్ని సంగతులను దేవుడు విసర్జించమన్నాడు. ఆ విషయాలు, ఆ సంగతులు ఏంటో మనం ఈ రాత్రి కాలం సమయంలో చూసుకునే వారిగా ఉందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చదివి సహాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రికాల సమయంలో ఆ దేవాతి దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమ కలిగిన దేవా, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు 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 స్తోత్రములు ప్రభా. నా దేవా, నా ప్రభా, గడిచిన శనివారం నుంచి ప్రభా ఈ శనివారం వరకు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభా నీ ఉచితమైన కృప చేతను, జాలి చేతను, ప్రేమ చేతను ప్రభా ప్రేమించి ప్రభా ఇటు రీతిగా ప్రభా నేటి దినం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు స్తోత్రములు ప్రభా. నా దేవా, నా ప్రభు, ఇప్పటివరకు పాటలు మీరు తోడుగా ఉన్న మహిమ పొందుకున్నారు ప్రభా. అలాగే వాక్య పరిశుభ్ర వెళ్ళబోషుడు ప్రభా, నీ దీనదోషం నేను అల్పుడను, అభాగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని, వట్టివాడిని, మట్టివాడిని, నీ పాదధూళిని ప్రభా, నన్ను మరుగుపరచుని మీరే మాట్లాడండి. ఆనాడు ఏసుకెళ్ళి నేర్పరచుకుని నరపతుడా చక్కగా నిలబడి మాట్లాడేది నేనన్నావయ్యా.
అటు రీతిగా ప్రభా నీ బలిపీఠించేంత నేను నిలబడి ఉన్నాను ప్రభా. నన్ను మరుగుపరచుని మీరే మాట్లాడండి. నీ జీవం కలిగిన మాటలు, నీ సత్యం కలిగిన మాటలు ప్రభా నాకును మాకును మైకైనంత ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ, లైవ్లిక్స్ ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవడం వినగన్న గాక అన్న ప్రభా. రీతిగా వినగలిగిన శివులను గ్రహించగల హృదయమును నాకును మాకును మా అందరికి మీరు దైశ్యమని, ఈ సమయంలో నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని త్వరగా రానున్న నజరేతుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్ర. మంచిది. ఈ ఉద్యమం ఉండాలండి క్రైస్తవులే మనలో. ఏమండో ఏ ఉద్యమం ఉండాలి? ఈ ఉద్యమం ఉండాలి. దేవుణ్ణి కంఠస్వరంతో గట్టిగా మనము ఘనపరిచే వారిగా మనము ఉండాలి. అయితే ప్రియతి ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగము ఎఫెసీ 4వ అధ్యాయము 31వ వచనం మరి ఒక్కసారి చదివి సహాయం చేయండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చూడని ప్రియతి ప్రియమైన దేని బిడ్డలారా, ఇక్కడ ఎవరికి ఈ మాటలు తెలియపరుస్తున్నారు? ఏమండి, ఎవరికి ఈ మాటలు తెలియపరుస్తున్నారు? అందరు బైబిల్ గ్రంథాలు తీసుకొచ్చారా? బైబిల్ గ్రంథాలు ఉన్నాయా? అందరి దగ్గర ఉన్నాయా? చూపించండి. ఉన్నాయి కదా? అందరు వాక్యం తీసారా? వాక్యం తీశారు కాబట్టి చెప్పండి. ఇప్పుడు ఈ మాటలు ఎవరితో చెప్పారో చెప్పండి. ఒకళ్ళేనా బైబిల్ తీసింది? ఏమండి, అది ఎవరితో చెప్పారో మనకి ఎఫెసీయుల మొదటి అధ్యాయంలో ఉండిద్ది. పైన రాస్తాడు, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘముకు రాసిన పత్రిక. ఎవరు రాశారు? అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘముకు రాసిన పత్రిక. ఎఫెసీ సంఘానికేనా? ఏమండి, ఎఫెసీ సంఘానికైనా రాసింది? ఇంకెవరికైనా రాశారా? ఈనాడు నీకు నాకు మనందరికీ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సంఘానికి రాస్తున్నాడు ఆయన ఈ మాటలు. ఏమంటున్నాడు అంటే, సమస్తమైన దోషణయు, ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించాలి. ఎవరు విసర్జించాలి? మీరు. ఎవరండి అది? హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీరు అంటే మీరు కూడా మీరు అంటారేమో అనుకున్నాను. మనం అన్నారు, బాగుంది. ప్రియతి ప్రియమైన దేని బిడ్డలారా, మనలో ఇవి ఉండకూడదంట. అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీ సంఘం, మీరు ఏమంటున్నాయి అంటే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించాలి. వీటిని మీరు విసర్జించాలి. ఇవి మీలో ఉంటున్నాయి. ఇవి మీలో ఉంటే దేవుళ్ళకు మీరు ఎలా నడుస్తారు? దేవుణ్ణి మీరు ఎలా చూస్తారు? దేవునికి మీరు దగ్గరగా ఎలా ఉంటారు? దేవునితో సన్నిహితంగా ఎలా ఉంటారు? ఏమండి, అల్లరితో కూడిన ఆట పట్ల ఏమన్నాడు? అల్లరి మీలో ఉంటే దేవుడు నీ దగ్గర ఎందుకుంటాడు? ప్రియతి ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయాలు ఇవి. ఏమండి, మనం ఈ రాత్రికాల సమయంలో పరిశీలన చేసుకోవాలి. నిజంగానే ఇవి నా హృదయంలో ఉన్నవా, నాలో ఉన్నవా లేవని మనం పరిశీలన చేసుకోవాలి. ఏమన్నాడు? ద్వేషము మనలో ఉంటుందా లేదా? కోపము మనలో ఉంటుందా లేదా? క్రోధము మనలో ఉంటుందా లేదా? అల్లరి ఉంటుందిగా. ఇవన్నీ కాక దూషణ ఉంటుందిగా. దూషణ అంటే ఏంటండి? నా తెలియగలుగుతున్నా? ఏమండి, దూషణ అంటే ఏంటి? మీ నోటి దారి వినాలనుకుంటున్నా. దూషణ అంటే ఎవరిని? మన ఎదుటి వారిని, మన పక్కింటి వారినే కానీ ఎదురింటి వారినే కానీ మనం ఏం చేస్తామంటే మన నోటితో దూషించే వారిగా ఉంటాం. ఆ పక్కింటమ్మ చెత్త కొద్దిగా మన ఇంటి ముందుకు వచ్చిందంటే చాలు చాట భారతము. ఇవన్నీ ఉంటే దేవుడు
మన మాట వింటాడా? మన ప్రార్థన ఆలకిస్తారా? వీటినన్నిటిని విసర్జించాలి. వీటన్నిటిని మనం విసర్జించాలి. వీటిని నిజసిస్తే కానీ దేవుని యొక్క రూపం నీలో నాలో ఉండదు. అందుకే అపోస్తలుడైన పౌలు బల్ల గుద్ది మరి చెప్తున్నాడు, ఏమో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని. విశ్వాసమైన మీరు, దైవజనులైన మేము వీటిని విసర్జించాలి. వీటిని విసర్జించి దేవుని రూపం నీలో నాలో మనలో కనపడి ఆయన రూపేణ మనం నడుచుకునే వారిగా ఉండాలి. అది క్రైస్తవ్యం. అది క్రీస్తు మనకి చూపించిన మార్గం. ఆ మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి. ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇవి మనలో ఉన్నాయేమో చూసుకొని వాటిని విసర్జించేవారుగా ఉండే ఈ రాత్రికాల సమయంలోనే. అలాగే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 13:12 అక్కడ ఏమంటున్నాడు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 13:12 అక్కడ ఏమంటున్నాడు చూద్దాం. ఇది రాసింది అపోస్తలుడైన పౌలే. 13:12 రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుధోపకరణములను ధరించుకుందాము. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడయ్యా అంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు రోమీ సంఘానికి. ఏమంటున్నాడు? మరియు మీరు కాలమెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసములు అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుధోపకరణములు ధరించుకుందాము. ఇక్కడ ఏం విసర్జించాలంటండి? ఇక్కడ ఏం విసర్జించాలంట? అంధకార క్రియలు. అంధకార క్రియలు అంటే ఏంది? అంధకార క్రియలు అంటే ఏందండి? ఏమండి, అంధకార క్రియలు అంటే ఏంది? అపవాది క్రియలు. అపవాది ఏం చేస్తున్నాడు? మన కనులకు ఏం కలిగిస్తున్నాడు? అంధత్వం కలిగించి తన క్రియలు నీలో నాలో మనలో నెరవేర్చుకునేవాడిగా ఉంటున్నాడు. చూడండి, ఆది కాండంలోకి వెళ్తే అక్కడ అవ్వకి ఏం చేశాడు? అంధకారం కలుగు చేశాడు. ఎవరు? అపవాది. దేటిని బట్టి? మాటలను బట్టి మాట్లాడాడు. ఎక్కడ దొరికిద్దామని చూశాడు. ఒంటరిగా దొరికింది అవ్వమ్మ. దొరకంగానే వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? సర్పాన్ని ఆవరించి వెళ్ళాడు. అంటున్నాడు, ఇది నిజమా? ఏమన్నాడమ్మా? ఇది నిజమా అని ఒక క్వశ్చన్ పెట్టాడు. ఆ క్వశ్చన్ మార్క్ ఎలా ఉండిద్ది అంటే, పాము పడగిప్పినప్పుడు ఇలా ఉండిద్ది కదండి క్వశ్చన్ మార్క్. పరీక్ష పెట్టారు క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా? ఏమండి, క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా పరీక్ష పెట్టారా? ఏంటది? ఒక ప్రశ్న వేసింది. ఏమేసింది? ఇది నిజమా అనగానే అవ్వమ్మకి ఏంటి నిజము? ఏమండి, మనలోనైనా సరే, మనమైనా సరే, ఎప్పుడైనా సరే ఎవరన్నా మన దగ్గరికి వచ్చి ఇది నిజమేనా సులామిత్ గారు అంటే ఏం ఆశ్చర్యంగా ఏమంటాం? ఏంటది అంటావా లేదా? ఏమండి, అలాగే అవ్వమ్మ దగ్గరికి అపవాది వెళ్ళి అదే అన్నాడు, ఇది నిజమా అనగానే ఆమె ఆశ్చర్యంతో, ఏంటి నిజము? ఈ తోటలో ఫలాలు ఏటిని మిమ్మల్ని తినొద్దని చెప్పాడా? అవును చెప్పాడు. తోట మధ్యలో ఉన్న మంచి చెడులు తెలివిలు ఇచ్చి చెట్టు వృక్ష ఫలమని తప్ప ఈ తోటలు అన్నీ తినమన్నాడు. అది ఎందుకు తినొద్దన్నాడు? దేవుడు చెప్పాడు, మేము తింటలా. అది ఎందుకు తినొద్దన్నా మీకు తెలుసా? నన్ను చెప్పమంటావా? చెప్పు. అది గనక మీరు తింటే మీరు కూడా దేవతల వలె అవుతారని. ఎలా అవుతారని? దేవతల వలె మీరు అవుతారని, మీరు కూడా దేవునితో సమానంగా ఉంటారని ఆ ఫలము తినొద్దనగానే అవ్వమ్మకి ఏమేసిందండి? అయ్యో, మేము కూడా దేవుడు గల్ల అయిపోతామా? దేవతలు మాత్రం అయిపోతామా? అర్రే అందుకని మమ్మల్ని తినొద్దండి ఫలాలు.
అసలు ఆ చెట్టు కాయలు ఎలా ఉండే చూద్దామని వెళ్ళింది పాపం. వెళ్ళింది, ఆ చెట్టు కాయలు చూడంగానే చూడటానికి ఎలా ఉన్నాయి అంటే అవి రమ్యముగాను తినుటకు రుచికరమైనవిగా ఉన్నాయంట. హల్లెలూయా. ఎలా ఉండి? రమ్యంగా, అంటే ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆకర్షణీయంగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ అవ్వమ్మ కళకి ఏమైపోయింది? అది అంధత్వం కమ్మేసింది. అక్కడ ఆ పండు చూడడానికి అందంగా కనబడింది. కనబడంగానే అవ్వమ్మ ఏం చేసింది? కొన్ని ఫలములు కోసుకొని తిని మళ్ళీ ఎవరికి ఇచ్చింది? ఆదాంకి ఇచ్చింది. ఆదాం కూడా ఏం చేశాడు? తీసుకొని తిన్నాడు. ఆ వెంటనే అక్కడ ఏమైంది? వాళ్ళ కనులు తెరవబడి అంది. దాని కింద ఫుడ్ నోట్లో మనం చూస్తే వాళ్ళు కనులు మూయబడిన వారే అని ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఏమైంది? ఆత్మీయ నేత్రం మూయబడి అంధకార నేత్రములు వారికి కలివినిగా ఉన్నాయి. బైబిల్ గురించి ఈ మాట చెప్తే ఏమంటుంది? ఇహలోక దేవత మీకు అంధకారము కలుగజేసిందని బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తుంది. ప్రియాదు, ఈ అంధకారము మనకు కలగడం వల్ల అపవాది క్రియలు నీలో నాలో మనలో జరిగేవిగా ఉంటున్నాయి. చూడండి, దొంగతనాలు ఎప్పుడైనా పగలు జరుగుతాయా? అది అంధకార క్రియ కాబట్టి రాత్రి కాలంలో జరుగుతాయి. చూడండి, వ్యభిచారములు పగలు జరుగుతాయా? అది అంధకారం కాబట్టి, అంధకార క్రియ కాబట్టి రాత్రికాల సమయంలోనే జరిగేవిగా ఉంటాయి, అందరు నిద్రించే సమయంలో. అవునా కదా? ఇవన్నీ అంటే అంధకార క్రియలు. ఆ క్రియలు నీలో నాలో మనలో ఉంటున్నాయి కాబట్టి వాటిని విసర్జించండి. వేటిని విసర్జించాలి? అంధకార క్రియలను విసర్జించాలి. అదే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీలో అంధకార క్రియ ఉందేమో వాటిని మీరు విసర్జించండి. విసర్జించి ఏం చేయమంటున్నాడు? తేజో సంబంధమైన యుధోపకరణము ధరించుకో. తేజో సంబంధమైన వారు ఎవరు? దేవుని యొక్క పోలిక. తేజోమయం అంటే దేవుడు తేజమైన వాడు. అటువంటి ఆయన పోలిక మనం ధరించుకునే వారిగా ఉండాలని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఆ కింద అంటే ఏమంటున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలు. ఏమంటే అదేనంది, ఆటపాటలైనను మత్తి అయినను లేకయు కామ విలాసములైనను పోకిరి శ్రేష్ఠులైనవి లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకునుడి. హల్లెలూయా. ఏమన్నా విన్నారా? పగలు ఇవన్నీ జరగవంట. ఇందాక నేను చెప్పినట్లుగానే ఏమండి, పగలు ఇవన్నీ జరుగుతాయా? జరగవు. బైబిల్ గ్రంథమే తెలియపరుస్తుంది. అవునా కదా? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? రాత్రి కాలంలోనే, అంధకారంలోనే జరుగుతాయి అని తెలియపరుస్తుంది. అంధకార క్రియలు అంటే ఏమంటున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తు అయినను లేకయు కామ విలాసములైనను పోకిరి శ్రేష్ఠులైనను కలహమైనను మత్సరమైనను లేక పకటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. అంటే ఇవన్నీ లేక పకటి యందు ఎట్ట నడుచుకుంటాం? ఇవన్నీ పగలు చేస్తే దొరికిపోతాం. ఏమండి, కామ వికారపు చేష్టలు ఆడేమనుకో పగలు దొరికిపోతాం. అవునా కదా? మందు తాగుతూ ఉన్నాం అనుకో మొత్తయ్యాయు అదైనా సేనిస్తాం అనుకో పగలు దొరికిపోతాం. ఇంకేమంటున్నాడు? పోకిరి చేష్టలు చేసిన. పోకిరి చేష్టలు అంటే ఏంది? ఇడ్ల మీదకి రాళ్ళు ఇసరటం, కిటికీళ్ళకి రాళ్ళు ఇసరటం, ఇటువంటి చేష్టలు అవి పగలు చేస్తే అరే పల్లనోడు చేసిన దొరికిపోతాడు, దొరకడా? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంట? రాత్రి కాలం జరుగుతాయి. అంటే ఏ క్రియలు? అంధకార క్రియలు. ఆ క్రియలు నీలో నాలో మనలో ఉన్నాయేమో చూసుకొని వాటిని విసర్జించాలి. చూడండి ప్రియతి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు యవ్వన కాలం ఇటువంటి చేసిన కార్యాలు చేసే ఉండవచ్చు. వాటి ఎక్కడి నుంచే బయటకు పైకి వచ్చిన వారిగా ఉన్నాయి ఎవరైనా సరే. వాటిని విసర్జించాలి. ఒకప్పుడు చేసినా సరే, ఇంతకుముందు నేను చేసినాయా క్షమించు అని మనం దేవుణ్ణి పాదాలు పట్టుకొని పడేవాళ్ళగా ఉండాలి. అర్థమవుతుందా? ఏటిని విసర్జించాలి? ఏటిని విసర్జించాలండి? అంధకార క్రియలను మనం విసర్జించేవారిగా ఉండాలి. మూడోదిగా 2 కొరింథీయులు 4:2 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:2 అక్కడ వేటిని విసర్జించమంటున్నాడు చూద్దాం. ఇది కూడా అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. చూడండి, ఈ అపోస్తలుడైన పౌలు మనకు చాలా
చాలా తెలియపరుస్తున్నాడు. ఈ అపోస్తలుడైన పౌలు ఒక విధంగా ధర్మశాస్త్ర పండితుడు. ఎవరండి ఈయన? ధర్మశాస్త్ర పండితుడు. పండితులు అంటే తెలుసండి మీకు? ఏమండి పండితులు అంటే తెలుసా? తెలీదా? అరే, తెలివిగా ప్రతి ఒక్క జ్ఞానమును తెలుసుకొని, ప్రతి ఒక్క పుస్తకమును తెలుసుకొని, క్షుణ్ణంగా పరిశీలన చేసి దాంట్లో ఎక్కడ ఏది ఉందో దాన్ని రావడానికి కారణం ఏంటో క్షుణ్ణంగా పరిశీలన చేసిన వారే పండితులు. అటువంటి పండితుడు ఎవరు? అపోస్తలుడైన పౌలు. ధర్మశాస్త్ర విషయమే క్షుణ్ణంగా తెలిసిన వాడు. చదవండి 2 కొరింథీయులు 4:2. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఎందుకంటున్నాడంటే, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలును కలుపుకొని చెబుతున్నాడు, మేము కూడా కొన్ని రహస్య కార్యాలు చేసి వాటిని విసర్జించాము, మీరు కూడా వాటిని విసర్జించండి. రహస్య కార్యాలు లేని వారంటే ఎవరు లేరండి. ఎందుకంటే ఈ వాక్యాన్ని ఆరాధన చేసుకుంటే అపోస్తలుడైన పౌలు మమ్మల్ని మేము అంటున్నాడు. అక్కడ అర్థమవుతుందా? అవమానకరమైన రహస్య కార్యాలు విసర్జించి ఉన్నాం, మమ్మల్ని మేము అంటే ఎవరు? ఇక్కడ అపోస్తలుడైన పౌలును కూడా కలుపుకొని తెలియబరుస్తున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఎవరు? దేవుని యొక్క దాసుడు. అంటే ఆయన ఎవరు? దేవుని సేవకుడు, దైవజనుడు. అంటే ఈనాడు దైవజనులమైన మేమైనా సరే ఏం చేయాలి? అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించే వారిగా మేము ఉండాలి. అలా ఉండి ఇంకేం చేయాలి? దేవుని వాక్యమును వంచనగా బోధింపకూడదు. ఈనాడు చాలామంది వాక్యమును వంచనగా బోధిస్తున్నారు. వంచనగా అంటే అక్కడ లేనిదని ఉన్నట్లుగా అర్థం కాని వాటిని తీసుకొచ్చి, ఎక్కడెక్కడో లేని వంశ కార్యాలను తీసుకొచ్చి ఇందులో కలిపి వాక్యంగా చెప్పేసేవారుగా ఉంటున్నారు. అటువంటి వద్దు అంటున్నాడు. విశ్వాసులు కాకుండా దైవజనులు కూడా చెప్తున్నాడు, ఆయన కలుపుకొని ప్రియమైన బిడ్డలారా. అంటే ఏం చేయాలంటే కుయుక్తిగా నడుచుకొనొచ్చు. కొనకయు కొంతమంది ఏం చేస్తారంటే కుయుక్తిగా ఉంటారు, యుక్తిగా ఉంటారు. ఎలా ఉంటారు? ఎక్కడ ఏ విషయం దొరకకుండా వాళ్ళకి చేయాల్సిన రహస్య కార్యాలన్నీ చేస్తూ ఏ విషయంలో కానరాకుండా ఉంటారు కొంతమంది. అటువంటి మీలో ఉంటే నేను వాటిని విసర్జించమంటున్నాడు. వాటిని మనం విసర్జిస్తేనే కానీ క్రీస్తు రూపం నీలో నాలో మనలో ఉండదండి. ప్రియమైన బిడ్డలారా, ఆ క్రీస్తు రూపం నీలో నాలో మనలో రావాలంటే మనం ఏం చేయాలి? మన అవమానకరమైన రహస్య కార్యాలను విసర్జించాలి. ఎప్పుడు అవి? సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేము, ప్రతి ఒక్క మనస్సాక్షి ఎదుట మమ్మును మేము దేవుని సమూహమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. హల్లెలూయా. ఆయన బల్ల గుద్ది మరి చెప్తాడు, మేము అవమానకరమైన రహస్య పాపాలను విసర్జించాము, మీరు కూడా విసర్జించండి అని చెప్తాం. మనం చెప్తామా మేము కూడా విసర్జించేస్తామని? అబ్బే చెప్పలేం. ఎందుకు చెప్తాం? అలా చెప్పామంటే క్రీస్తు మనలో ఉన్నట్టే. అలా చెప్పామంటే బైబిల్ వాక్యాన్ని క్షుణ్ణంగా మనం ఫాలో అవుతున్నట్టే. అలా చెప్పామంటే బైబిల్ అందు మనం అనుక్షణము
ధ్యానించున్నట్టే కీర్తనకారుడు మొదటి అధ్యాయం చెప్తాడు కదా, ఏమంటాడు? దుష్టుల ఆలోచన తప్ప నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండ చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అలా ధ్యానించేవాడు అయి ఉంటాడు. ఎవరమ్మా? ఎవరు అవమానకరమైన రహస్య పాపాలను విసర్జించమని బల్లగుద్ది చెప్పే ప్రతి ఒక్కరూ. అర్థమవుతుందండి? అర్థం కాలేదా? అర్థమైపోయిందా? ఏమండి, ఆలోచన చేసుకోవాలి ప్రియతి ప్రియమైనది. ఈ రాత్రికాల సమయంలో ఇట్లన్నిటి మనము ధ్యానం చేసుకొని ఈ కార్యాలు మనలో ఉన్నాయని మనము వాటిని సరి చేసుకొని విసర్జించేవారిగా ఉండాలి. మనం ఒప్పుకుంటున్నాం, కానీ కుక్క కక్కిని కుడి ఆశపడినట్టు మళ్ళీ అదే పాపానికి ఆశపడేవారుగా మనము ఉంటున్నాం. చూడండి, కుక్కకి ఏదైనా భోజనం దొరికిందని కూడా ఏం చేస్తుంది? ఆతురపడి ఆవురావురమంటూ తినేస్తుంది. అది ఎక్కసమైన తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకో సాటుకెళ్ళి దాన్ని కక్కి కొంతసేపటికి మళ్ళీ అదే తినేది కాదు. ఈనాడు నీవు నేను మనం కూడా అదే చేస్తాం ప్రియతి ప్రియమైన నేను బిడ్డలారా. ఈనాడు నీవు నేను, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే చేశారు కాబట్టి ఆ దేవాతి దేవుడు మనిషి కుమారుడుగా లోకానికి రావాల్సి వచ్చింది. పాపం చేస్తున్నాడు, ఒక పౌరాన్నో లేకపోతే ఒక గువ్వను తీసుకెళ్ళి బలిస్తున్నారు, పాప పరిహారం చేస్తున్నారు. పాపం చేస్తున్నారు, కొద్దిగా డబ్బున్నవాడితే ఒక మేకను గొర్రెపిల్లను తీసుకొని పాప పరిహార బలికి అప్పగించేసి పాపను విసర్జించేవారుగా ఉంటున్నాడు. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందా? అక్కడ ఒప్పుకుంటున్నారు, మళ్ళీ ఇక్కడ పాపం చేస్తున్నారు. ఆనాడు వాళ్ళు చేశారు, ఈనాడు నీవు నేను మనం కూడా అదే రీతిగా ఉంటున్నాం. మన కోసం ఆ దేవాతి దేవుడు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడే. దేనికోసము? ఆ పాపాలను విసర్జించాలని, వాటిని విసరించి ఆయన రూపం నీలో నాలో మనలో ఉండాలని. ఈనాడు చేస్తున్నాం మనము. శ్రమ దినాలు స్టార్ట్ అయిపోయినాయి కదా, ఏం చేస్తున్నాము? 40 రోజులు నీసు తినము, పెళ్ళిళ్ళు చేసుకోము, భార్య భర్తలు ఏకంగా ఉండము, ఇంకేం చేస్తాము? కాళ్ళకు చెప్పులు వేసుకోము, ఇంకేం చేస్తాము? మాంసం కూడా ముట్టుకోము. ఏమండి, ఇవన్నీ చేస్తాము. ఎప్పటి వరకు? ఈ 40 రోజుల వరకే. వాళ్ళు చేస్తున్నారు, ఎవరు? అన్యులు చేస్తున్నారు. సామాలు వేస్తున్నారు, 40 రోజులు దీక్షగా ఉంటున్నారు. ఇంకో మాల ఏంటది? వెంకటేశ్వర మాల అంట, అది వేస్తున్న నిష్టగా ఉంటున్నారు. ఇంకో మాల ఏదో భవానీ మాల అంట, అది వేస్తున్న నిష్టగా ఉంటున్నారు. వాళ్ళు వేస్తున్నారు 40 రోజుల వరకే. తర్వాత యథా ప్రజ తదా రాజా అన్నట్టుగా వాళ్ళు ఉంటున్నారు. ఈనాడు నీవు నేను కూడా మనం అదే చేస్తున్నాం. దేవుని పేరుని చెప్తున్నాము. ఈ 40 రోజులకి దేవునికి దగ్గరగా ఉండేవారుగా ఉంటాము. తర్వాత ఏమండి, ఆలోచించేయాలి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, మనము దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నామా లేదని తెలుసుకోవడం కోసమే. అర్థమవుతుందండి? ఇది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. ఈ 40 రోజులు ఉపవాసం ఉంటాము, అది దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే ఏం చేస్తున్నాము? దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థించడం అంటే ఏంటి? దేవునికి దగ్గరగా ఉంటాం. అంటే ఈ 40 రోజుల వరకు దేవుడికి దగ్గరగా ఉండేది. ఏమండి, ఎటువంటి చెడు అలవాటు ఉన్న వాళ్ళు కూడా వాటి జోలికి వెళ్ళకుండా 40 రోజుల వరకు నిష్టగా ఉంటారు. ముక్కలేందే ముద్ద దిగిన వారు కూడా ఈ 40 రోజులు దాని జోలికే వెళ్ళరు. ఎందుకు? ఈ చేయమన్నాడు దేవుడు. ఏమండి, బైబిల్లో చూపించండి, పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మన హృదయాలు మనం పరిశీలన చేసుకోవాలి. ఇది బైబిల్ విరుద్ధంగా చేస్తున్నాం, బైబిల్ ప్రకారం చేస్తున్నామా? ఉపవాసముడు తప్పలేదు. ఏమండి, ఉపవాసముడు తప్పలేదు. ఉపవాసముడు దేవునితో పెనుగులాడు. అంతేగాని ఇప్పుడు శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి, ఈ శ్రమల్లో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మాత్రం మీరు అంటే ఈ 40 రోజులకి దేవుని దగ్గర చేసుకున్న తర్వాత విసర్జించేవారుగా ఉంటున్నారు ప్రియతి ప్రియమైన బిడ్డలారా. మనము 365 రోజులు దేవునికి దగ్గరగా ఉండాలి. 365 రోజులు దేవునికి మొరపెట్టాలి. పగలనక రేయనక ఆయనకి మొరపెట్టేవారిగా ఉండాలి. అదే కదా కీర్తనకారుడు చెప్పింది. యెహోవా ధర్మశాస్త్రం మీద ఆనందించదు దీవారాత్రములు. అంటే పగలని లేదు, రాత్రి లేదు, ప్రతి నిమిషము ఏం చేయమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించమంటున్నాడు, దాన్ని చదవమంటున్నాడు, దాన్ని ధ్యానించమంటున్నాడు. అవన్నీ చేసామనుకో అపోస్తలుడైన పౌలు చెప్పినాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోల్చుకుని నడవండి అని మనం కూడా చెప్పేవారుగా ఉంటాం. చూడండి ప్రియతి ప్రియమైన దేని బిడ్డలారా, మనం వీటిని విసర్జించాలి. వేటిని విసర్జించాలి? దేవునికి హేయమైన కార్యాలు మనము విసర్జించే వాళ్ళుగా ఉండాలి. ఇప్పటికి ఎన్ని చెప్పుకున్నామండి మనము?
3 విషయాలు చెప్పుకున్నాం. ఏంటా విషయాలు? ఏమండి ఏంటా విషయాలు? సమస్తమైన దూషణ, అల్లరితో సమస్తమైన దూషణ, అల్లరి, క్రోధము, కోపము, దుష్టత్వము, ఇవన్నిటిని విసర్జించమన్నాము ఫస్ట్. రెండోది అంధకార క్రియలు విసర్జించమన్నాము. మూడోది ఏం చేయమను? అవమానకరమైన రహస్య కార్యాలను విసర్జించమంటున్నాం. ప్రియాతి ప్రియమైంది, వాటిని మనం విసర్జించేవారిగా ఉండాలి. ఇంకా ఏం విసర్జించాలో మనం దేవుని చిత్తమైతే వచ్చే వారంలో చెప్పుకుందాము. ఏమండి, ఈ క్లుప్త సందేశం దేవుడు దీవించి నీనా మన వినికిల్లో నింపి వాక్యానుసార జీవితం నీకు నాకు మనందరికీ దయచేయను గాక. దేవుని స్తుస్తున్నాం. ఏమండి, ఏం చెప్పుకునేప్పుడు గుర్తుందా? ఏం చెప్పాము? మొట్టమొదటిగా ఏం చేయమన్నా? సమస్తమైన దుష్టత్వను, 2 చెప్పాలి, అంధకార క్రియలను విసరించాలి, 3 అవమానకరమైన రహస్య కార్యాలు. ఇవన్నీ మనలో ఉండేమో తెలుసుకొని ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొచ్చి దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విసర్జించే వారిగా ఉండే. ఈ విసర్జించాలి. ఇంకా కొన్ని ఉండి దేవుడి చిత్తం అయితే వచ్చే వారిలో మనము చెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాము. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇన్న వాక్యం ప్రభా వృధాగా పోనీకుండా ప్రభా మాకును మైకు అనే యంత్రం ద్వారా అంటున్న ప్రతి ఒక్కరి హృదయాలను, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా నాటబడి నీరు కట్టి ఫలించిన సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభా సకలమైన దుష్టత్వం విసర్జించి ప్రభా, సకలమైన దుష్టత్వం విసర్జించి, అంధకార కార్యాలను విసర్జించి, అవమానకరమైన రహస్య కార్యాలను కూడా విసర్జించి మేము కూడా నీ మాదిరి జీవితాన్ని జీవించేవారుగా, నీ వాక్యాన్ని ఎత్తుపట్టి మమ్మల్ని మేము సరి చేసుకునేవారుగా మమ్మల్ని నిలబెట్టండి, సహాయం దయచేయండి ప్రభా. అలాగే తర్వాత కార్యక్రమాలు కూడా మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయమని త్వరగా రానండి నజరేతుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. ఏమి విసర్జించాలి అమ్మ? ఏమి విసర్జించాలి? అంధకార క్రియలను విసర్జించాలి. అంధకార క్రియలు మనలో ఉండటం వల్ల మనల్ని పాడు చేస్తున్నాయి. అంధకార క్రియలే మనల్ని పాడు చేస్తుంది. అంధకార క్రియలు ఏమండి? ఆ అంధకార క్రియలు మనం విసర్జించినట్లయితే దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన ఏమండి? ఆయన పరిశుద్ధము ఏమండి? ఆయన తేజస్సు మనలో ఉంటుందని దేవుని యొక్క దాసుల ద్వారా మనము విన్నాం. దేవునికి స్తోత్రం. మరి యొక్క రాత్రికాల సమయంలో దేవుడు తన దాసుల ద్వారా మంచి వర్తమానం విన్నాం కనుక సమయంలో విజ్ఞాపన చేద్దాము. అందరు కూడా విజ్ఞాపన చేద్దాం.